హాయ్ ఫ్రెండ్స్. ఒక 2 డేస్ బ్యాక్ మనకి 'వారణాసి' మూవీ టీమ్ నుంచి అఫీషియల్‌గా డేట్ వచ్చింది ఫ్రెండ్స్. 'వారణాసి' మూవీ 2027 సంవత్సరంలో రిలీజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ 'వారణాసి' టీమ్ అయితే ఏ నెల వస్తుంది అనేది మాత్రం చెప్పడం లేదు. 2027లో మూవీ వస్తుందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీకి మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది కదా, అంతకుముందు నుంచే చాలా బజ్ ఉంది మూవీకి. ఎందుకంటే రాజమౌళి ప్రపంచంలోనే ఒక గొప్ప డైరెక్టర్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు. మన తెలుగు సినిమాని అసలు ఎవరు అందుకోలేనంత స్టేజ్ అన్నమాట. ఒక ఇండియన్ సినిమా కాదు ఇది, తెలుగు సినిమా అనేది ఇప్పుడు ప్రపంచ స్థాయి సినిమా. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. 'వారణాసి' మూవీ మీద ఒక్క మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్క సినిమా లవర్లు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. ఆ ట్రైలర్ కనుక చూసి అర్థమవుతుంది మీకు. ఆ షార్ట్స్ కావచ్చు, అసలు ఆ ట్రైలర్ విజువల్స్ కావచ్చు, వండర్ అన్నమాట సినిమా. మామూలు వండర్ కాదు. సినిమా రిలీజ్ అయినాక అసలు అప్పుడు అర్థమవుతుంది ఈ మూవీ గురించి. అసలు నాకు తెలిసి ఈ మూవీ కనుక రిలీజ్ అయినాక ప్రపంచ సినిమాలో అవతార్‌కి ఏ లెవెల్‌లో క్రేజ్ ఉందో, ఈ మూవీ కూడా 'వారణాసి' కూడా అంత క్రేజ్ ఉంటుందనేది అసలు ఇందులో ఎటువంటి డౌటే లేదు ఫ్రెండ్స్. ఆ స్థాయి సినిమా ఇది. అవతార్‌కి ఎలాంటి మూవీ కలెక్షన్స్ వచ్చాయో, 'వారణాసికి' కూడా అదే స్థాయిలో కలెక్షన్‌లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. ఈ స్టోరీని గాని, ఆ కలెక్షన్స్ గాని, అసలు ఆ యాక్షన్ గాని, ఆ మూవీలో ఉండే విజువల్స్ గాని ఎవరి ఊహకు కూడా అందదు ఈ సినిమా. ఆ స్థాయిలో ఉంటుంది ఫ్రెండ్స్. మనం ట్రైలర్ ప్రకారం కనుక చూసుకుంటే అసలు షార్టే మనకి 'వారణాసిలో' స్టార్ట్ అవుతుంది ట్రైలర్ కూడా. అసలు ఆ పూజలు చేస్తుండగా యాగం గాని, ఆ గంగా నదిలో ఆ విజువల్స్ గాని, అసలు నిజంగా మనందరికి తెలుసు 'వారణాసి' అంటే జననం, మరణం, మోక్షం అని. అలాంటి దగ్గరే మన మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 3 కలగలిసినది 'వారణాసి' అన్నమాట. డైరెక్టర్ నాకు తెలిసి ఏం చెప్పాలనుకున్నాడు ఈ మూవీ కనుక స్టోరీ లైన్ గాని చూసుకుంటే, మరణం అనేది అంతం కాదు. ఇది ఒక గేట్ మాత్రమే. ఇది ఒక ట్రైన్ ట్రావెల్ అనేది ఈ మూవీకి కాన్సెప్ట్ అన్నమాట ఫ్రెండ్స్. అలా ఈ మూవీ గాని అట్లా చూసుకుంటే మళ్ళా మన హీరో అంటార్క్టికాలో గడ్డగట్టిన ప్రదేశంలో కూడా చూపించడం జరుగుతుంది. ఆ గడ్డగట్టిన ప్లేస్ లో ఒక షిప్ మునిగిపోయి ఉంటుంది. ఆ షిప్ గడ్డగట్టిపోవడం, ఇలా షార్ట్స్ అన్నమాట. అక్కడి నుంచి మన అమ్మవారు, అక్కడి నుంచి మన ప్రియాంక చోప్రా పైనుంచి కింద పడుతుండడం, మహేష్ బాబు కొండలు ఎక్కుతుండడం, ఆ స్టేజ్ చూపించడం, అక్కడి నుంచి మన ప్రజెంట్ ఏం జరుగుతుంది 'వారణాసిలో' ఆ ఎద్దు మీద రావడం, అసలు ఆ షార్ట్స్ అనేది మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయన్నమాట. మామూలుగా ఉండదు. అలాగే మన రామాయణ కాలం లంకా నగరంలో ఆ విలన్ ఎంట్రీ గాని మనం చూడొచ్చు. అన్ని చెప్పొద్దు. ఆ విలన్ ఎంట్రీ గాని, ఆ మహారాముని అవతారంలో మహేష్ బాబు కావచ్చు, అసలు ఆ షాట్ అనేది మైండ్ బ్లోయింగ్ ఉంటుందన్నమాట. రాముని గెటప్ లో మహేష్ బాబు అసలు ఆ బాణం వదిలేటప్పుడు ఆ విజువల్ ఎలా ఉందో చూసి ఉన్నారు మీరు. మామూలు షాట్స్ కాదు ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ట్రైలర్ కూడా. ట్రైలర్ చూసినే మీకు ఒక విషయం క్లిస్టర్ క్లియర్ గా కనబడుతుంది. విలన్ ఏమో అమరత్వం కోరుకునే వ్యక్తి, మోక్షాన్ని కూడా జయించాలి, కాలాన్ని కూడా జయించాలి అనేది పృథ్వీరాజ్ సుకుమార్ అనేది కోరుకుంటున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇది కాలానికి విరుద్ధం. అంటే ఒక గుడ్ కి బ్యాడ్ కి మోక్షం, అమరత్వం. ఈ ప్రకృతికి, మానవ అహంకారానికి, అలాగే సైన్స్ కి, శివతత్వంకి ఈ కాన్సెప్ట్ తో సినిమా వస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. చూడొచ్చు మీరు.
ఒక మోక్షము, అమరతత్వం, ప్రకృతి నియమాలు, మానవ అహంకారం, అలాగే శివతత్వం, సైన్స్ అహంకారం. చూడండి, ఈ 3 బేస్ చేసుకొనే ఈ మూవీ ఉండబోతుందని మనకి టైం ట్రావెల్ కూడా ఇలా వారణాసి నుంచి టైం ట్రావెల్లో వేరే కాలానికి, వేరే లోకానికి ఇలా వెళ్ళేసి ఈ మూవీ ఉంటుందనేది ఎక్స్పెక్ట్ మనం చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. అసలు అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతుంది సినిమా. అసలు మనం ఈ ఈ కాన్సెప్ట్ కూడా మనం ఎవరు అర్థం చేసుకోలేము ఫ్రెండ్స్. సినిమా రిలీజ్ అయినాకే మనకు అర్థమవుతుంది ఈ మూవీ రియల్ స్టోరీ మాత్రం. ఓవరాల్ గా మూవీ అయితే 2027లో రిలీజ్ అవుతుందని చెప్పి మనకి వారణాసి టీం నుంచి అఫీషియల్ గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా అయితే మూవీ వండర్గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో విషయాలు మనం మూవీ లవర్స్ కూడా చెప్తూనే ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.